ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు రిమాండ్ పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో ఆమెను నేడు వర్చువల్ గా ట్రయల్ కోర్టు ముందు తిహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. దీంతో ఆగస్టు 13 దాకా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది ట్రయల్ కోర్టు. ఇక కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీలను సైతం కోర్టు పొడిగించింది. ఇక మరోవైపు సిబిఐ కేసులో దర్యాప్తు సంస్థ ప్రవేశపెట్టినటువంటి ఛార్జ్ షీట్ పై విచారణ ఆగస్టు 9వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో కవిత A17 గా ఉన్నారు. కవితతో పాటు మిగతా నిందితులను కోర్టులో వర్చువల్ గా హాజరుపరిచారు. సిబిఐ ఛార్జ్ షీట్ ను పరిశీలించేందుకు కొంత సమయం కావాలని కవిత తరపు న్యాయవాది కోరారు. అయితే ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని జడ్జ్ కావేరి బవేజా కవిత లాయర్ కు గుర్తు చేశారు.